హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనంజయ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ డెమిజా క్రియేషన్స్ ఛానల్. ఈరోజు మన కాఫీ విత్ దినా బై సిరీస్ లో భాగంగా నేను ఒక రోడ్ సైడ్ టీ షాప్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అది రోడ్ సైడ్ ఉన్నా కూడా నేను గూగుల్లో చూసినప్పుడు దాని రేటింగ్ 4 పైన ఉంది. అండ్ ఆల్సో 4000 పీపుల్ పైనే దానికి రేటింగ్ ఇచ్చారు. సో అంత మంది ఇష్టపడ్డారంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. సో నేను వెళ్ళి అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అలాగే నేను ఈ మధ్య ఒక ఆర్టికల్ చూశాను. వాళ్ళలోనే సెకండ్ బెస్ట్ డ్రింక్ వచ్చేసి మన సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అని చెప్పేసి వచ్చింది. అది ఎంత మాత్రం నిజమో అయితే నాకు తెలియదు, కానీ నాకైతే పర్సనల్గా మంచి ఫిల్టర్ కాఫీ కనుక ఎవరన్నా బాగా ప్రిపేర్ చేస్తే అదే బెస్ట్ డ్రింక్ అని నా ఫీలింగ్. జస్ట్ లైక్ మన రామేశ్వరంకి లాస్ట్ టైం వెళ్ళాం కదా. మీకు కానీ ఈ సిరీస్లో నా పాత వీడియోస్ కూడా చూడాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక వెళ్దామా? ఇప్పుడు మనం వెళ్ళబోయే ఏరియా పక్కా మాస్ ఏరియా అనమాట. బెంగళూరు అంటే ఇలాంటి క్లాస్ ఏరియాసే కాదు, కొన్ని మాస్ ఏరియాస్ కూడా ఉంటాయి. మనం లాస్ట్ టైం వెళ్ళిన టీ షాప్ ఎంత డీసెంట్ గా క్లాస్ గా ఉందో, ఇప్పుడు మనం వెళ్ళే టీ షాప్ దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ స్టైల్ ఉంటుంది. మీరు కానీ నా లాస్ట్ 2 వీడియోస్ చూస్తే మీకు ఆ డిఫరెన్స్ క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇప్పుడు మీకు నేను ద అదర్ సైడ్ ఆఫ్ బెంగళూరు చూపించబోతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ బైక్ జర్నీ అంతా బోరింగ్ అనుకుంటే డైరెక్ట్గా ఆ కేఫ్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి తీసిన వీడియో ఉంది. మీరు స్క్రీన్ మీద కనపడే టైం వరకు ఫార్వర్డ్ చేసుకొని మీరు కేఫ్ వరకు ఉన్న వీడియో చూడొచ్చు. కానీ ద అదర్ సైడ్ ఆఫ్ బెంగళూరు చూడాలనుకుంటే మాత్రం మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తుంది కగరాజ్పుర రోడ్ అండ్ సివి రామన్ నగర్ ఏరియా. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన టీ షాప్ వచ్చేసి ఒక 20 మినిట్స్ అలా చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. కాకపోతే మీకు ఆ 20 మినిట్స్ జర్నీ అయితే చూపించను, బట్ వెళ్ళే దారిలో ఉండే కొన్ని మేజర్ ఏరియాస్ని మాత్రం కవర్ చేస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, హెచ్ఏఎల్ వాళ్ళకి సంబంధించిన కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ పెయింటింగ్స్. ఈ పెయింటింగ్లో ఉన్న ఒకప్పటి రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని మన వాళ్ళు హెచ్ఏఎల్ మ్యూజియంలో పెట్టారు. మన ఛానల్లో దాని గురించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను. అండ్ ఆ మ్యూజియం కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పైన కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ స్కై వాక్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఎక్కి మనం అవతల వైపు క్రాస్ చేస్తే మనకి బైపనల్లి మెట్రో స్టేషన్. దీని నెక్స్ట్ స్టేషన్ వివేకానంద మెట్రో. ఒకప్పుడు ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళం. చూస్తున్నారుగా ఎదురు మన చిత్తూరు బస్సు. అక్కడ కనిపించేది వివేకానంద మెట్రో స్టేషన్. మనకు కనిపించే సిగ్నల్ కాకుండా హజరాబాద్ సిగ్నల్ దగ్గర మనం యూటర్న్ తీసుకోవాలి. Hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range, 'cause I grind through the climb. ఇప్పటి వరకు బాగా నీట్గా ఉండే రోడ్లు చూశారు కదా. ఇక నుంచి చూడండి, ఒక రైల్వే ట్రాక్ ఏరియా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి చెత్త అంతా ఉంటుందన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెత్త చూడండి. అసలు ఇక్కడ డస్ట్బిన్ ఉందా?
గవర్నమెంట్ అంత నీట్గా రోడ్లు వేసి పెడితే వీళ్ళు చేసే పని చూడండి. ఇక దారి పొడుగునా అట్లానే ఉంది, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసి. ఈ బెంగళూరులో గవర్నమెంట్ వాళ్ళే ఆ చెత్త తీసుకెళ్లే బ్యాచ్ని, మున్సిపాలిటీ బ్యాచ్ని అరేంజ్ చేసి ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ పూట తీసుకెళ్తారు. అయినా సరే ఇక్కడ ఇట్లా రోడ్లు ఏమంటే చెత్త వేస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో పుట్టారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఆ చెత్త కలెక్ట్ చేసే వాళ్ళు వచ్చే టైంకి నిద్ర లేగవని బ్యాచ్ ఉంటారు కదా, ఆ సోమరిపోతుల బ్యాచ్, అలాంటి వాళ్ళే నైట్ టైం వచ్చి ఇట్లాంటి ప్లేసుల్లో వేస్తూ ఉంటారు. ఇక చూడండి రోడ్డుకి రెండు వైపులా ఎలా ఉందో చెత్త. ఇక్కడ ఫస్ట్ టైం ఎవడైతే చెత్త వేస్తాడో వాడిని మాత్రం ఒప్పుకోవచ్చు. ఈ స్పాట్లు మాత్రం భలే ఎతికి పెట్టుకుంటారు అనమాట. ఆ చుట్టుపక్కల ప్లేస్ ఎంత బాగున్నా కరెక్ట్గా ఆ స్పాట్ మాత్రం చెత్త వేయడానికే ప్రిపేర్ చేసినట్లు ఉంటుంది. ఈ బస్సు మీద చూసారా, మన లలిత జ్యువెలర్స్ గుండు బస్సు. ఈ ఏరియా చూస్తేనేమో రెసిడెన్షియల్ ఏరియా లాగా ఉంది, కాకపోతే ఈ బస్సు ఎట్లా వచ్చిందో మేబీ ఇదే ఈ బస్సు రూట్ ఏమో. ఓవర్టేక్ చేయడానికైతే ప్లేస్ లేదు. ఇక ఆల్మోస్ట్ ఒక 5 minutes వరకు మన గుండు బస్సు వెనకాల వెళ్లాల్సి వచ్చింది, అది స్కిప్ చేస్తాను. ఈ ఏరియా కొంచెం మార్కెట్ ఏరియా లాగా ఉంది, చెట్లతో కొంచెం గ్రీనరీ అంతా బాగుండి చల్లగా ఉంది ఏరియా. Hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way. ఇక ఈ ఏరియా మొత్తం ఏదో రోడ్ వర్క్ జరుగుతున్నట్లుంది, అందుకనే చూడటానికి కొంచెం ఇలా తట్టిగా ఉంది. ఇక మనం డైరెక్ట్గా టీ షాప్ దగ్గర ఉన్న ఏరియాకి వెళ్ళిపోదాం. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. ఇక రీచ్ అయిపోయాం మనం. ఇదిగో ఆ చెట్టు వెనుకున్న షాపే. ఈ టీ షాప్ పేరు వచ్చేసి సవేరా టీ కార్నర్. వచ్చే దారిలో సవేరా కేఫ్ అని ఉంది, మీరు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సవేరా టీ కార్నర్ అని సెర్చ్ చేసి రండి ఈ ఏరియా దగ్గరలో ఉన్నవాళ్ళు. ఇది వచ్చేసి ఫ్రేజర్ టౌన్ ఫస్ట్ స్టేజ్. ఇక నేను బైక్ పార్క్ చేసి 4Kలో షూట్ చేసి మీకు చూపిస్తాను. చూసారు కదా ఈ ఏరియా ఎంత మాస్గా ఉందో. మీరు వచ్చేటప్పుడు గమనించారో లేదో, ఇక్కడ టీని బయటకు కూడా సర్వ్ చేస్తున్నారు. ఒక గ్రూప్ లాగా వెళ్తే మనం ఇట్లా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఏరియా కొంచెం మన ముస్లిమ్స్ ఏరియా లాగా అనిపించింది నాకు. ఈ షాప్ అయితే పక్క ముస్లిమ్సే రన్ చేస్తున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. చూస్తున్నారు కదా ఎంత దట్టిగా ఉందో ఇక్కడ. ఈ ఫ్రేజర్ టౌన్లో ఉండేవాళ్ళు ఏదో ఫ్యామిలీతో చిల్ అవడానికి అయితే ఆబ్వియస్లీ ఇక్కడికి రారులేండి, తెలిసే ఉంటుంది ఈ ఏరియా గురించి. కానీ ఫ్రెండ్స్తో వచ్చి దమ్మగొట్టే బ్యాచ్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ ప్లేస్ బాగా సెట్ అవుతుంది. ఒకప్పుడు కాలేజ్ డేస్లో ఇలాంటి షాప్స్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళం కాబట్టి నాకైతే పర్లేదు అనిపించింది. కానీ కాఫీ టేస్ట్ యావరేజ్ 15 రూపీస్ ఉంది దాని ప్రైస్. సో ఆ ప్రైస్కి తగ్గట్టే ఓకే, పర్లేదు. మెయిన్గా ఏంటంటే ఈ చెట్టు ఇక్కడ ఏరియా ఏంటంటే కొంచెం బైక్ పార్క్ చేసుకొని ఫ్రెండ్స్తో కాసేపు చిల్లర ముచ్చట్లు పెట్టుకోవడానికి, చిల్ అవడానికి బాగానే ఉంటుంది. కానీ ఫ్యామిలీస్తో వెళ్ళాలంటే ఆబ్వియస్గా నేను నా పాస్ట్ వీడియోస్లో చూపించాను కదా, అలాంటి కేవ్స్ చాలా బాగుంటాయి. నాకు తెలిసి ఆ గూగుల్లో ఇచ్చిన మంచి రేటింగ్ కూడా నాలాంటి యూతే ఇచ్చుంటారు. తొందరలో నన్ను కూడా యూత్లో కలిపేసుకున్నాను చెప్పేసి ఫీల్ అవ్వద్దు. ఇక ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, ఈ ఏరియాలో ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడికి చిల్ అవడానికి రావచ్చు, కానీ బయట నుంచి గూగుల్లో ఉన్న రేటింగ్ చూసి బాగా ఎక్స్పెక్ట్ చేసి అయితే ఇక్కడికి రావద్దు. దగ్గరలో ఉండే కొంచెం మాస్ పీపుల్కి అయితే ఇది బెస్ట్ ప్లేసే. ఇందాక చూసారు కదా పక్కనే SBI బ్యాంక్ కూడా ఉంది. మేబీ ఆ ఎంప్లాయీస్ కూడా మధ్యాహ్నం లంచ్కి అలా వచ్చినప్పుడు ఇక్కడ చిల్ అవుతూ ఉంటారట్టుకుంది. ఆబ్వియస్గా ఇలాంటి బ్యాంక్స్ పక్కన లేదంటే గవర్నమెంట్ ఆఫీస్ పక్కన ఉండే నార్మల్ షాప్స్ కూడా మంచిగానే రన్ అవుతుంటాయి. నాకు తెలిసి దగ్గరలోనే ఏదో రైల్వే స్టేషన్ కూడా ఉండాలి, ఎందుకంటే నేను ఆపోజిట్లో చూసినప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లో అవుతూ కనిపించింది. ఈ ఏరియాలో ఉండే బెంగళూరియన్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి.